హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను టమాటా రసం అయితే చేస్తున్నానండి. ఈ ఎండాకాలం కొంచెం అలా టమాటా రసము, చింతపండు చారు అలాంటివి తింటే కూడా మంచిది. కొంచెం చలవ చేస్తుంది. కొద్దిగంత చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను ఒక పావుగంట క్రితం నానబెట్టానండి. శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుని ఇలా చింతపండు రసం అయితే నేను తీసుకుంటున్నానండి. మనకి కావాల్సిన నీళ్లు మన పులుపుకి తగినట్టుగా మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ అయితే మనం వేసుకోవాలి. అలాగే నేను ఒక 4 పండు టమాటాలు తీసుకున్నాను, అవి కూడా దీనిలో వేస్తున్నానండి. వేసి రెండింటిని బాగా కలపాలండి. బాగా మనం చేతితో ఇలా మ్యాష్ చేయాలన్నమాట. నేను దీనిలో వేసిన ఏవి తీయనండి, చింతపండు కానీ ఈ టమాటా తొక్కలు కానీ ఏవి నేను తీయనండి. ఇలాగే నేను మరిగిస్తాను, చాలా బాగుంటుంది. మనం కావాల్సినన్ని వాటర్ అయితే ఇప్పుడు వేసుకుందామండి. చూడండి, నేను ఇలా ఈ చింతపండు టమాటాలు అయితే మ్యాష్ చేశాను బాగా. దీంట్లో మనకు కావాల్సినన్ని వాటర్ అయితే ఇంకా వేసుకోవాలండి. మన పులుపు మనం ఎంత తింటామో చూసుకొని దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డేక్ష అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. దీన్ని బాగా మరిగించుకోవాలి. టమాటాలు చింతపండు బాగా మ్యాష్ చేసి నేను వేసాను కదా, మరగబెడుతున్నాను కదా. దీనిలో మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను, చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి. కాసేపు మనం దీన్ని బాగా మరిగించుకుందాము, మరగబెట్టుకుందాం దాన్ని. రసం చూడండి, రసం అయితే చక్కగా పొంగుతుంది. ఇప్పుడు మరుగుతుంది. అసలైతే మామూలుగా టమాటాలు ఉడికించుకొని ఒట్టి టమాటాలు మ్యాష్ చేసుకొని కూడా రసం చేయొచ్చండి. ఆ విధంగా కూడా చేయొచ్చు. నేనైతే ఇలాగే పచ్చి టమాటాలు ఇలా చింతపండుతో పాటు ఇలా పిసికేసి ఇలా రసం చేస్తానండి. ఇప్పుడు మరుగుతుంది కదా, దీనిలో మనం కొంచెం కారం అయితే వేసుకుందాం. ఎండాకాలం ఇలా చారు, రసము ఇలాంటివి తింటూ అప్పుడప్పుడు తినాలండి. ఎందుకంటే కొంచెం బాగుంటుంది, చలవ చేస్తుంది కూడా. కొద్ది కారం వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. కొంతమంది కారం లేకుండా పచ్చిమిర్చి కూడా, ఒట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను ఇది రసం పొడి అండి, 1 స్పూన్ రసం పొడి వేస్తున్నాను, 1.5 స్పూను. ఇది నేను ఇంట్లో చేసుకున్న రసం పొడి అండి. ఈ రసం పొడి వీడియో కూడా ఉందండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వంట నచ్చిందా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకొని వేసిన రసం పొడి అయితే ఫ్రెష్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో. రెడీమేడ్ బాగుంటాయి అనుకోండి, అయినా కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి అయితే ఇంకా ఫ్రెష్గా సూపర్ టేస్టీతో ఉంటాయి కదా. చాలామంది ఇష్టపడతారండి ఈ టమాటా రసము, చాలా బాగుంటుంది. దీంట్లో సైడ్ డిష్గా ఆలుగడ్డ ఫ్రై కానీ, అప్పడాలు కానీ, వడియాలు కానీ, అరటికాయ ఫ్రై అలాంటివి ఏమైనా ఫ్రైలు సైడ్ డిష్గా మీరు చేసుకోవచ్చు. నేనైతే అప్పడాలు, వడియాలు వేయించుతాను. అంత బాగుంటుందండి రసము. గ్లాసులో పోసుకొని కూడా తాగొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు చూద్దామండి. నేను కొద్దిగా ఉప్పు వేసాను కదా, కొంచెం ఉప్పు చూద్దాం చాలిందో లేదు. చప్పగా ఉందండి. నాకైతే పులుపు, కారము ఇవి చాలా సరిపోయి, ఉప్పే కొద్దిగా తగ్గింది, చాలు. బాగా ఇంకా కొంచెం మరగబెట్టి తాలింపు అయితే పెట్టేద్దామండి. ఇంకా అంతేనండి. ఇవి వట్టి టమాటాలు ఉడకబెట్టి మ్యాష్ చేసి, చింతపండు కూడా ఉడకబెట్టి రసం అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా
ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, కాసేపు మళ్ళీ మనం మరిగించుకుందాం. చూడండి, చాలా చక్కగా మరిగింది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. టమాటా రసం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నిజమండి. ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి, దీని టేస్ట్ మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టేస్తాను. డేక్షా పక్కకు పెట్టేసుకొని కళాయి పొయ్యి మీద పెడతా. తాలింపు కోసం కళాయి పొయ్యి మీద పెట్టానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ ఎండాకాలం కొంచెం చలవ చేసే వస్తువులు ఎక్కువగా వాడాలండి. ఎక్కువగా మజ్జిగ తాగండి. బాగా ఎక్కువగా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఈసారి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా బజారు పనులు ఉంటే ఎండ పడకుండానే చూసుకొని, పెందలాడి చూసుకొని ఇంటికి వచ్చేయండి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండండి అందరూ. చాలా ఇదివరకు కన్నా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలు అయితే. ఆయిల్ అయితే కాగుతుందండి. ఆయిల్ కాగుతుంది. దీనిలో చూడండి, ఒక 10 మెంతులు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూను జీలకర్ర వేసాను. ఆవాలు చిట్టుపట్టు అంటున్నాయండి. ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటాం. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. వంట రాని పిల్లలు కూడా ఎంతో చక్కగా ఈజీగా ఈ టమాటా రసం చేసేది. ఇది పెద్ద వంట ఏమి కాదండి, ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకుంటారండి. జస్ట్ చిన్న ప్రయత్నం. ఓకేనండి, తాలింపు అయితే వేగిపోయిందండి. నేను ఇప్పుడు దానిలో వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసాను. చూసారా అండి, సూపర్ టేస్టీతో టమాటా రసం అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంతేనండి. మరి మీకు నచ్చిందా? అండి ఈ టమాటా రసం? కనుక మీకు నచ్చినట్లయితే, సారీ అండి, కొత్తిమీర నాకు లేదు, ఈరోజు దొరకలేదు, సైకిల్ వాళ్ళకి కూడా ఎవరు తేలేదు, అందుకనే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. తాలింపు అయిన తర్వాత పైన చల్లుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఈ టమాటా రసం నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.